మనం స్టార్ట్. వెరీ గుడ్. ఓకే. ఎస్. హలో. మనకి లాస్ట్ చాప్టర్ 13 దానిలో పేజ్ నెంబర్ 52 ఆ రెండు మన తర్వాత చెప్పుకుందామని వదిలేసుకున్నాము. ఎందుకంటే అక్కడ చెప్పాల్సి వస్తుంది అని అన్నాను. ఓ మాట మీకు మాటల సందర్భంలో చెప్పాను. వృద్ధ వర్గ, లుబ్ధ వర్గ, భీత వర్గ, మాని వర్గ అని ఉంటాయి గ్రూప్స్. అంటే పర్సన్స్ ని వాళ్ళు పరిస్థితుల వల్ల ఎలా బాధితులైనారు, మానసికంగా ఏ కారణాల వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేసి కౌటిల్యుడు 4 విభాగాల్లోకి విభజించి ఒక పేరు కూడా పెట్టాడు. వృద్ధవర్గ, లుబ్ధవర్గ, భీతవర్గ, ఇది ఇంకెక్కడ కూడా వస్తుంది, మానివర్గ అని. వాటిని గూర్చి ఇప్పుడు ఇక్కడ చెప్పి ఇది మళ్ళీ మనకు కంటిన్యూ చేస్తాడు చతుర్దశ అధ్యాయంలో. ఏం చెప్తున్నాడు అంటే ఇంకా క్రుద్ధ అంటే ఎవరు అని, భీతులు అంటే ఎవరు, లుబ్ధులు అంటే ఎవరు అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. క్రుద్ధ లుబ్ధ భీతావమానినస్తు పరేషాం కృత్యాః తేషాం కార్తాంతిక నైమిత్తిక మౌహూర్తిక వ్యంజనాః పరస్పరాభిసంబంధం అమిత్ర ప్రతిసంబంధం వా విద్యుః. క్రుద్ధ లుబ్ధ భీత అవమానినః తు పరేషాం కృత్యాః. పరేషాం కృత్యాః అంటే పరేషాం వశ్యాః భవంతి అని అర్థం అన్నమాట. అంటే మనము కృత్య నేర్చుకున్నాం కదా, సెడ్యూసబుల్. ఇలాంటి వాళ్ళు క్రుద్ధ వర్గము, లుబ్ధ వర్గము, భీత వర్గము అండ్ అవమానిన అని ఎందుకు అన్నాడంటే అభిమానం ఉన్న వాళ్ళు అవమానించబడినప్పుడు అవమానితులు అన్నమాట. సో అవమానిన పరేషాం కృత్యాః. ఇక్కడ 52 మీకు గురువు గారి ట్రాన్స్లేషన్ వ్యాఖ్యానం కింద వివరణలో ఏమిచ్చారో, అవమానిన అంటే చాలా గర్వం కలవాళ్ళు అనే అర్థం కూడా ఇవి ఉంటుంది. అవమానిత అని ఉంటేనే పైన చెప్పిన అర్థం యుక్తంగా ఉంటుంది అన్నాడు అనమాట. అంటే ఇక్కడ అవమానిన అంటే అవమానానికి గురైన వాళ్ళు, యాక్చువల్గా అవమానించే వాళ్ళు కాదు, అవమానాలకు గురైన వాళ్ళు అనే అర్థంలో ఆయన వాడి ఉంటాడు. అందువల్లనే అవమానిత అంటే బాగుంటుంది, లేదా అభిమానిన అనే అర్థంలో తీసుకోవాలి అనేది అది చెప్పారనమాట. క్రుద్ధులు అంటే ఎందుకు వాళ్ళు క్రుద్ధ అంటే వాళ్ళు ఒక ఏమిటి అంటే కోపోద్రిక్తులై ఉంటారు. మరి యాంగ్రీ. ఎందుకు క్రుద్ధులై అంటే మనం బుసగొట్టే సర్పం లాగా క్రుద్ధులై ఎందుకు ఉంటారు. ఓకే, ఆ విధంగా. తర్వాత లుబ్ధులు అంటే పిసినిగా, అంటే లుబ్ధులు అంటే లోభ గుణం కలిగిన వాళ్ళు. లోభ గుణం అంటే ఏమిటి అంటే తమకే కావాలి, ఇంకెవరికి కూడా వద్దు అనేదే కదా మన కామక్రోధ లోభ మోహాలు చదువుకుంది. కాబట్టి వాళ్ళు లుబ్ధులు. భీత అంటే ఊరికనే భయపడేవాళ్ళు. భయానికి కారణాలు కూడా కౌటిల్యుడు చెప్తాడు, మనమేమి దాని గురించి దిగులు పడక్కర్లేదు. సో భీత వర్గము అంటే చిటికి మాటికి ఉలిక్కి పడి భయపడేటువంటి వాళ్ళు. అవమానిన అదే విధంగా అవమానాలకు గురైన వాళ్ళు అంటే అభిమాన గణం అన్నమాట. వీళ్ళు పరేషాం కృత్యాః భవంతి. పరులకు అంటే ఏంటి, సులభతరం వశ్యాః భవంతి. పరులకు అంటే వరకు శత్రువులు కూడా మనలాగే శత్రురాజులు కూడా మనలో గూఢచారులను నియమిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు అంటే. ఎవరు రాజు పట్ల విద్వేషానికి ఆయా కారణాల వలన రాజు పట్ల ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకొని ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావలసిన వాళ్ళకి జెన్యూన్ కారణాలు ఉండి ఉండవచ్చు, స్వభావ సిద్ధమైనటువంటి కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు రాజు పట్ల ద్వేషం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన సింపుల్ థింగ్ నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను,
ఏం లేదు, ఒక పార్టీలో ఉన్నారు. రాజ్యం అంటే ఏమిటి? ఒక విభాగం. ఇప్పుడు మనం ఏదైతే పక్షము, ప్రతిపక్షము, మిత్రపక్షము అని మనం మాట్లాడుతున్నాము. మనం వీ కెన్ అప్లై దిస్ టు మోడర్న్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ, వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్. అదే చెప్పాను మీకు, ఇలాంటి విషయాలు మనం జనాల్లోకి తీసుకెళ్లాలని. ఇప్పుడు మామూలుగా అది ఇప్పుడు ప్రతిపక్షము అనేది ఏమిటి అంటే ప్రతిపక్ష రాజు అనే అర్థం. ఒక పాలకుడు మీకు ఫ్లోర్ లీడర్ అంటారు. ఫ్లోర్ లీడర్ అంటే ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఏమిటి? ఈ మనం రాజునే కదా, నాయకుడన్నా రాజన్నా ఒకటే. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఒక పక్షము, స్వపక్షం అన్నమాట. స్వపక్షము, ప్రతిపక్షము, మిత్రపక్షము. ఇప్పుడు స్వపక్షం అంటే స్వదేశం. స్వదేశంలో ఉన్నప్పుడు స్వపక్షం ఏదైతే ఉందో స్వపక్ష నాయకుని పట్ల, నాయకుని పైనే సాధారణంగా ఉన్న కోపం అంతా నాయకుడి పైనే చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరైతే తమకు అపకారం చేస్తారో డైరెక్ట్ అన్ని కూడా రాజు తెలుసుకోవాలి కదా. అధినాయకుడు అంటాం మనము, అధిష్టాన వర్గం అని మన వాళ్ళు కూడా వాడుతున్నారు ఈనాటి రాజకీయంలో కూడా. సో అధిష్టానమే చూసుకుంటుంది, అధిష్టానం అని సంస్కృత పదాలు బాగానే వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే అధిష్టాత ఉన్నాడో, అంటే అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ అధినాయకుడు అన్ని చూసుకోవాలి. చూసుకొని పక్షంలో ప్రతిపక్ష అధినాయకుడికి వాళ్ళు, అంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎర్ర చూపడం అంటాం కదా. రకరకాలైనటువంటి వీళ్ళకి కావలసినవన్నీ చూసేసి వాళ్ళ పక్షంలోకి తీసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కానివ్వండి, ఎందుకు ఎమ్మెల్యేలు మనకి ఈ రీసెంట్ గా జరుగుతున్నాయి చూస్తుంటే, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంపు, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంపు. ఎందుకు అవుతున్నారు జంప్ అవడంలో? మీరు నేను దిస్ ఇస్ ఐఎమ్ రియలీ స్పెసిఫికల్లీ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్. మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరు ఎందువలన పార్టీ మారుతారు, ఎవరెవరు ఎందుకు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతారో ఇక్కడ ఆ కారణాలు 1 by 1 మనము మరీ బాహాటంగా చెప్పకూడదు. కానీ మనం ఇప్పుడు ఒక్కొక్క లీడర్కి అప్లై చేసి చూపించవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. అసలు అన్ని విధాలా ఉన్న కోదండరాం గారే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయ్యుండి రాజకీయాల్లో ఉన్న కోదండరాం గారే మంచిగా చక్కగా పాపం సాక్షిభూతంగా ఉంటున్నారు. అంటే అధికారం ఉన్న కోదండరాం గారు మా సహోద్యోగి. అందువల్ల ఇది ఆయన సభాముఖంగానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను కూడా ఓపెన్ గానే దీనిలో ఈ మీడియా ద్వారా కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను. అంటే ఏది కూడా బాహాటంగా తెలిసినా కూడా కొన్ని సమయ సందర్భాలను బట్టి ప్రకటించాల్సి వస్తుంది. అందువల్ల ఈ క్రుద్ధ లుబ్ధ భీత అవమానిన పరేషాం కృత్యా భవంతి. ఇలాంటి వాళ్ళు చాలా సులభంగా ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతారు. పర అంటే ప్రతిపక్షము అన్నమాట. తేషాం, మరి వీళ్ళని గూర్చి తెలుసుకోవడం ఎలా అంటే వాళ్ళని గూర్చి కార్తాంతిక. ఈ కార్తాంతిక అని అంటే మామూలుగా ఇది కార్తాంతిక అనేది జనరల్ గా కృతాంత అని అంటే మామూలుగా యముడు అంటాము. యముడు అనే కాకుండా ఇక్కడ కార్తాంతిక అనేది జ్యోతిష్కులకు వాళ్ళు కార్తాంతిక పదాన్ని వాడతారన్నమాట. అందువల్ల కార్తాంతిక, నైమిత్తిక అంటే నిమిత్తాలు. నిమిత్తాలు అంటే మనం ఓమెన్ అని ఇంగ్లీష్ లో చెప్తాం కదా. అంటే శకునాలను చూసి గ్రహించేవాళ్ళు. తర్వాత జ్యోతిష్యులు అంటే శకున శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. తర్వాత జ్యోతిష్యులు కూడా ఈజీగా అందరిళ్ళకు మనకి ఇంతకు ముందే చెప్పారు, వ్యంజన అనే వర్డ్ వాడాడు. అంటే ఇలా వేషాల్లో వెళ్ళాలి, అలా వెళ్ళాలి అని చెప్పారు కదా. ఏదైతే సిద్ధ తాపస్ వ్యంజన వాళ్ళు ఉన్నారో వాళ్ళు. అందువల్ల జ్యోతిష్కుల రూపంలోను, నైమిత్తిక నిమిత్త శాస్త్రం చెప్పే వాళ్ళ రూపంలోను, ముహూర్తాలు చెప్పేవాళ్ళు అంటే ఈ ఈ ఆయా వృత్తుల్లో ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు వ్యంజనాహ. గూఢచారులు జ్యోతిష్కుల వేషంలోను, అంటే ఎవరెవరికైతే ఆయా విద్యలతో సంబంధం ఉంటుందో, పరిచయం ఉంటుందో వాళ్ళు. తర్వాత నిమిత్త శాస్త్రము, ముహూర్తాలు. ఈ విధంగా ఈ 3 వృత్తులలో ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్నట్టుగా నమ్మించదగిన వాడనమాట. అలాంటి గూఢచారులు ఏం చేయాలి అంటే, ఎందుకంటే ఈ ముగ్గురిని మాత్రం అన్ని చోట్లకి మీకు ఇప్పటికీ కూడా అందరికీ ఉంటారు.
ఫలానా నేనేదో దీనికి నామినేషన్ అయిపోతున్నాను, ముహూర్తం చెప్పమంటారు. ఉత్తుగా ఎవడు పోరు. జ్యోతిష్యము నాకు ఎలా ఉంది, నాకు వస్తుందా లేదా పదవి, అలాంటిది ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి అంటే పరస్పర అభిసంబంధం, వీళ్ళకి ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వీళ్ళ అలయన్స్ ఎవరితో పెట్టుకున్నారు అనేది తెలుసుకోవాలి. అమిత్ర ప్రతిసంబంధం వా విద్యుహు, అంటే వీళ్ళ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, వృద్ధవర్గం కానీ ఏదన్నా కానీ, అంటే వీళ్ళు ఎవరెవరితో కలిసి తిరుగుతున్నారు, ఎవరెవరితో కలిసి మన భాషలో మంతనాలు చేస్తున్నారు అని తెలుసుకోవడము. అదే విధంగా వీళ్ళలో ఎవరెవరు పక్కకి దాటిపోవాలని చూస్తున్నారు, ప్రతిపక్షంలోకి దూరదామని చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ గూఢచారులు తెలుసుకోవాలి, వాళ్ళపైన నిఘా ఉంచాలి, తెలుసుకోవాలి వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది తెలియకనే మనకు చాలా సార్లు అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కాకుండా ఇంటెలిజెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ద్రోహానికి పూనుకోవడం, దానికంటే మనము అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఎప్పుడూ ఉండదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే ద్రోహులు అందులో అడుగు పెడతారో మనం ఈవెన్ విదేశాలతో యుద్ధాలు కానీ, పాకిస్తాన్ కానీ మరొకటి కానీ, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అర్థం ఏంటంటే వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాటికి లొంగిపోతారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకి. అది చూసుకోవాలి. తర్వాత తుష్టాన్ అర్థమానాభ్యాం పూజయేత్, ఈ విధంగా తెలుసుకుని ఎవరైతే మామూలుగా సాటిస్ఫైడ్ గా ఉన్నారో, తృప్తిగా ఉన్నారో, అంటే ఈ పరిపాలనతో తృప్తిగా ఉన్నదాంతో తృప్తిగా ఉన్నారో వాళ్ళని అలాగే వదిలేయకుండా వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి. అర్థమానాభ్యాం, వాళ్ళకి ఏదైతే పారితోషికము ఇత్యాదులు ఉంటాయో వాళ్ళని ఇన్సెంటివ్స్ అంటాము, ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ధనాదులు ఇవ్వాలి, ఆనరబుల్ పొజిషన్స్ కూడా, గౌరవప్రదమైనటువంటి పదవులు కూడా ఇచ్చి వాళ్ళని గౌరవించాలి. ఆ తర్వాత అతుష్టాన్ సామధాన భేద దండై సాధయేత్, మరి ఏనాటికి ఎంతకీ తృప్తి పడని వాళ్ళు ఈ ద్రోహానికి తలబడతారు, అంటే అసలు వాళ్ళకు తృప్తి అనే పదమే లేదన్నమాట. అలాంటి వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ విషయంలో కూడా ఈ చతుర్విధ ఉపాయాలు ముందుగా మామూలుగా మెత్తగా ఎవరి చేత అయినా చెప్పడము చెప్పించడం చెయ్యాలి. సామం, సరే వాళ్ళకి ఏదో బాబు నీకు ఇది కావాలా ఇస్తాను అని చెప్పి దానము, ఒక పదవి ఇవ్వాలో లేకపోతే సమ్ పొజిషన్ లేదా డబ్బులు ఏదో ఇవ్వడం. అది కాక తర్వాత ఏం చేయాలి, భేదము, ఎవరితో కలిసి గూడు పుఠాణీలు పన్నుతున్నాడో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేసేసి మన వైపుకు తిప్పుకునేట్టుగా చేయటము. అంటే అవతలి వాడు వీళ్ళని ఆశయించుకునేటట్టు శత్రుత్వాన్ని కలిగించాలి, అది భేదము. తర్వాత దండము, ఇక చివరికి మిగిలింది నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి పనిష్మెంట్ తోటి భయపెట్టాలి. ఈ విధంగా ఒకదాని అంటే అందుకే వీళ్ళ ఆర్డర్లో ఇచ్చారు, ముందుగా మంచి మాటలతోటే కన్విన్స్ చేయాలి, కన్విన్స్ కాకపోతే ఏదన్నా అప్పచెప్పాలి, తప్పదనమాట, చెయ్యి తడపడం. ఆ తర్వాత ఏంది, భేదము, లేదు ఎవరిని చూసుకొని ఇదంతా ఈ పెత్తనాలు చేస్తున్నాడో వాళ్ళ నుండి దూరం చేయడం అనమాట, విడదీయడం అనమాట. మనకు చెప్తారు కదా, కర్రాన్ని ఒక దగ్గర కట్టి ఉంటే విరవడం కష్టం, విడిగా ఉంటే విరవడం ఈజీ అన్నట్టు, వీళ్ళు ఎవరితోటి అయితే ఒక కుమ్మక్కై ఉంటారో వాళ్ళ నుంచి దూరం చేయాలి. ఆ తర్వాత ఇది అది కాకుంటే ఇక దండం మీద దశగుణం అనేది చెప్తుంటారు కదా, అది ఇందులో లేదు. దండం దశగుణం అనేది 10 టైమ్స్ అనే అర్థంలో ఉంటుంది, అది ఎట్లా వచ్చిందో తెలుగులోకి మనకు తెలియదు. కాబట్టి చివరికి ఏంటంటే దండం అన్నమాట అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈజ్ కన్క్లూడింగ్ ద చాప్టర్. ఏవం స్వవిషయే కృత్యాన్ అకృత్యాంశ్చ విచక్షణ పరోపజాపాత్ సంరక్షేత్ ప్రధానాన్ క్షుద్రకానపి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏవం ఈ విధంగా స్వవిషయే తన దేశంలో తన రాష్ట్రంలో కృత్యాన్ అకృత్యాంశ్చ విచక్షణ, విచక్షణ జ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలి, కృత్యాను అకృత్యాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరు శత్రుపక్షానికి లొంగిపోతారు, ఎవరు లొంగకుండా ఉంటారు, అంటే నిజమైన లాయల్ పర్సన్స్ ఎవరు, అలా ఊరికనే ఫికిల్ గా ఉండే వాళ్ళు ఎవరు, చపలురు ఎవరు, లేదు స్థిర చిత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళని గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, వీళ్లను తృప్తిగా ఉన్నవాళ్ళు తృప్తిగా లేని వాళ్ళు అయినా
సమయ సందర్భాలను బట్టి పరిస్థితుల ప్రాబల్యం వల్ల పరిస్థితుల యొక్క ఒక గడ్డు పరిస్థితుల్లో ఒక్కవేళ అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రధానాలు మనకి ఇంతకు ముందు చెప్పిన తీర్థులు మహామాతృలు అన్నారు, వాళ్ళంత ప్రధానులు. క్షుద్రకానంటే మామూలుగా మన ఏబిసిడి తీసుకుంటే సి కేటగిరీ డి కేటగిరీ ఎంప్లాయీస్ అంటాం కదా మనము. క్షుద్రకానంటే వాళ్ళు అంటే అల్పులు. మామూలుగా ప్రధానమైనటువంటి వాళ్ళు రాజాశ్రయంలో ఉండేటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు క్షుద్రకానే. వాడు ఎక్కడ పోతే పోయింది, వాడు అటెండర్ కదా, వాడితో మనకేమిటి అని అనుకోకూడదు. ఎవరి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ పాత్ర ఉంటుంది. మనము ఏదో సూది నుండి మోటారు కారు వరకు అని మనకు ఒక చిన్న సూదితో పని ఉంటుంది, చిన్న మేకుతో పని ఉంటుంది, అగ్గి పుల్లతో పని ఉంటుంది, పుల్లతో పని ఉంటుంది. పుల్ల గీచి వేసిన అగ్గి పుల్లతో కూడా మనకు పని ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం ఆట ఏదో చేస్తారు అంటే ఏంటి, క్షుద్రకులు కదా వీళ్ళు అల్పులు కదా అని అనుకోవద్దు. అల్పులైనా అధికులైనా అందరిపైన కూడా ఏం చేయాలి అంటే పరోపజాపాత్ సంరక్షేత్. ఇతరుల ఉపజాపం అంటేనే అది చెవులో చెప్పడం అంటారు కదా. అందువల్ల అంటే ఇతరుల రహస్య మంతనాలకి లొంగకుండా ప్రధానులను రక్షించాలి, అల్పులను కూడా రక్షించాలి. ప్రధానాన్ క్షుద్రకానపి పర ఉపజాపాత్ సంరక్షేత్. ఇతరుల యొక్క చెప్పుడు మాటలకి లొంగకుండా రక్షించుకోవాలి అని చెప్పేసి ఇంకా కంటిన్యూషన్ అంటే టాపిక్ కంటిన్యూషన్. అథ చతుర్దశోధ్యాయ ఏమిటి, పరవిషయే కృత్యాకృత్య పక్ష ఉపగ్రహ. ఇంతదాకా స్వవిషయే కృత్యాకృత్య పక్ష ఉపగ్రహం చెప్పాడు. కృత్యులను తెలుసుకోవాలి, అకృత్యులను తెలుసుకోవాలి, వాళ్ళని ఎలా అధీనంలో ఉంచుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెయ్యాలి, నీవు చెప్పిన విద్య నీరజాక్ష. ఇప్పుడు మన రాజనీతిలో రాజకీయ రంగంలో ఇది మనకు అక్షరాలుగా కనబడుతుంది. ఇప్పుడు ఇతరుల విషయంలో మన దగ్గర ఏ విధంగా కృత్యులు అకృత్యులు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా కృత్యులు అకృత్యులు ఉంటారు. కాబట్టి పర విషయంలో అంటే పరదేశంలో అంటే ప్రతిపక్షంలో కూడా ఎవరు కృత్యులు ఎవరు అకృత్యులు తెలుసుకోవాలి. తెలుసుకుంటే దానివల్ల చేసేది ఏమిటి, ఘనకార్యం మనం సేమ్ అన్నమాట. అక్కడ ఉన్న కృత్యులను ఎలా లాక్కోవాలి, అక్కడ ఉన్న అకృత్యులను ఏం చేయలేరు, ప్రయత్నించి ఊరుకోవడము, వీడిని టచ్ చేయొద్దు వీడు చాలా లాయల్ అని ఊరుకోవడము, కొంచెం వశీకరణకు లోనయ్యే వాళ్ళని లాక్కోవడం. సో ఈ రకమైంది ఇంతకంటే మించిన ఇంకా రాజనీతి గ్రంథం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, కృత్యాకృత్య పక్షోపగ్రహ స్వవిషయే వ్యాఖ్యాత పరవిషయే వాచ్య. ఇది అందమైన సెంటెన్సెస్ ఫ్రేమింగ్ ఉంటుంది, కంపోజిషన్ అద్భుతంగా ఉంటుంది. స్వవిషయే వ్యాఖ్యాత, స్వవిషయంలో స్వరాష్ట్రంలో ఎలా ఉండాలో కృత్యాకృత్య పక్షాలు వాటిని అధీనంలో ఉంచుకోవడం అనే విషయం చెప్పాం కదా. ఇప్పుడు పరవిషయే ఇతరుల దేశంలో శత్రు దేశంలో మనకు శత్రు దేశంలో ఏదైతే ఉంటుందో, అసలు మరి శత్రుదేశం అనే మాట మాట్లాడలేదు ఆయన. వెరీ కేర్ఫుల్, వెరీ ఇంటెలిజెంట్. నాలాగా అన్నిటికీ కలిపి ఒకే మాట చెప్పట్లేదు. పరవిషయే పరదేశంలో, అది శత్రుదేశమా మిత్రదేశమా అనేది ఎప్పుడు తెలుస్తుంది, పరిస్థితులను బట్టి తెలుస్తుంది. మనకి మాఘంలో చదువుకున్నాం కదా, ఉపకర్తారిణ మిత్రం అన్నాడు. కాబట్టి ఆ మిత్రుడెవరో శత్రువెవరో ఎప్పుడు వస్తుంది, కార్యకాలే సంప్రాప్తి అని చాలా అద్భుతమైన శ్లోకం ఉంటుంది. కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అని ఒక అందమైన శ్లోకం. అప్పుడు కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. ఈ రెండింటికి భేదం ఎక్కడా కనబడదు మనకి. కాకపోతే వసంతకాలే సంప్రాప్తి, వసంతకాలం రాగానే కాక 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 కాకి కాకే, కోకిల కోకిలని అప్పుడు తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకు గడ్డు పరిస్థితుల్లో ఆపత్కాలంలో
ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేది అప్పుడు తెలుస్తుంది కాబట్టి ముందుగా మనకు తెలియదు. అందుచేత పరదేశం, ఇతను ఏమన్నాడు, పరపక్షం అంటే సరిపోతుంది. ఆ మిత్రపక్షం అమిత్రపక్షం అనే వర్డ్ కూడా మనం వాడుకోక్కర్లేదు. ఇతర పక్షంలో ఇతర దేశాల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇక్కడ మనకేం చేస్తున్నాడు, ఎవరెవరు ఇతి క్రుద్ధ వర్గ అని, క్రుద్ధ వర్గం అంటే చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి ప్లీజ్, లిసన్ టు ఇట్. సంస్కృత్యార్థాన్ విప్రలబ్ధ తుల్యకారిణో శిల్పే వా ఉపకారే వా విమానితః వల్లభావరుద్ధః సమాహూయ పరాజితః ప్రవాసోపతప్తః కృత్వా వ్యయం అలబ్ధ కార్యః స్వధర్మాత్ దాయాద్వా ఉపరుద్ధః దాయాద్యాద్వా ఉపరుద్ధః మానాధికారాభ్యాం భ్రష్టః కుల్యైరంతర్హితః ప్రసభాభిమృష్టస్త్రీకః కార్యాభిన్యస్తః పరోక్తదండితః మిథ్యాచారవాసితః సర్వస్వం ఆహారితః బంధన పరిక్లిష్టః ప్రవాసిత బంధు ఇది వృద్ధవర్గః. ఇక్కడ ఒక్కొక్కటి మీకు విడదీసే చెప్తాను. సంసృత్య అర్థాన్, అర్థాన్ సంసృత్య, ఈ సంశ్రావయతి అంటే మనకి మాట ఇవ్వడం, మాట ఇవ్వడం అన్నమాట. వాగ్దానం అని మనం అంటాం కదా, అది. సో అర్థాన్ సంస్కృత్య, సంశ్రావయతి అంటే ప్రామిస్ చేస్తున్నాడు అని అర్థం అనమాట. అందువల్ల అర్థాన్ సంస్కృత్య విప్రలబ్ధ అంటే ధనం ఇస్తాము అని చెప్పి, అంటే అర్థాన్ అంటే మనకి అర్థం అనే దానికి ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. కావలసినటువంటి ధన వస్తు వాహనాలు ఏదో ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసగించబడిన వాడు విప్రలబ్ధ అంటే. విప్రలబ్ధ అనే నాయికది కూడా మనం చదువుకుంటాం కదా. విప్రలబ్ధ అంటే పాపం వంచితుడు. విప్రలబ్ధుడు అంటే వంచితుడు. అంటే ఏదో నేను ఈ పని చెయ్యి, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసేసి ఏది ఇవ్వకుండా చక్కగా ఎగ్గొట్టేసేసి వీడేం చేస్తాడులే అని పని అయిన తర్వాత మనం ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలాగా మోసగించబడిన వాడు పాపం అంటే వంచితుడు. అతడు అంటే అతను ఏమవుతాడు, అతని మనస్సులో ఒక రగిలిపోతూ ఉంటుంది, క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. సో అందువల్ల ఎవరెవరు అక్కడ అకారణ కోపం కాదు, సకారణమైన కోపమే. ఎందుకు కోపానికి లోనవుతారు వీళ్ళు? లుబ్ధులు కాదు పాపం. అన్ని చేస్తాము ఇస్తాము అని చెప్పి అంతా చేయించుకుని మోసగిస్తే మోసపోయిన వాడికి నిజంగా గుండెలో మంట చెలరేగుతుంది కదా, అతను. తర్వాత తుల్యకారిణో శిల్పేవా ఉపకారేవా విమానితః. మామూలుగా మనం ఇది మన ఆఫీసెస్ లో కూడా చూస్తూ ఉంటాం. ఈక్వల్ సిన్సియారిటీ, సీనియారిటీ అన్నీ ఉంటాయి, ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆశ్రిత పక్షపాతం, తనకు కావలసిన వాడికి ఏదో ప్రమోషన్ ఇవ్వడము, మరొకటో చేయడము, పక్క వాడికి ఇవ్వకపోవడమే అవమానం. చూడండి, విమానిత అంటే వాడి ఒక వాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం అన్నమాట. విమానిత అన్నాడు. ఏమిటి? తనతో ఈక్వల్ గా అంటే తనతో సమానమైన ఇద్దరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, సమానమైన పని చేస్తూ ఉన్నప్పుడు, లేదా సమానమైన శిల్పం అన్నాడు అంటే సమానమైన అప్పచెప్పిన ఏదో ఒక పని చేయడము, ఉపకారం లేదా ఇంక ఏదైనా పని. శిల్పం అంటే ఒక ఆర్ట్ కావచ్చు, ఒక కార్పెంటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఒక కళలో కానీ ఒక ఆర్ట్లో కానీ క్రాఫ్ట్లో కానీ ఇద్దరు సమంగా చేసినప్పుడు ఒకడికి ఎక్కువ ఇవ్వడము, ఒకడికి తక్కువ ఇవ్వడము. అదేవిధంగా ఇద్దరు ఒకే పని చేసినప్పుడు, ఒక ఉపకారం ఏదో ఒకటి సహకరించినప్పుడు ఒకనికి ఎక్కువ ఇచ్చి ఇంకా రెండో వాడిని బాధించినప్పుడు
ఆ ఇద్దరు ఈక్వల్ గా ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి సమంగా చూడకపోతే పక్షపాత బుద్ధి అంటారు కదా, ఆ రెండవ వాడికి ఆటోమేటిక్ గా అవమానంగా ఫీల్ అవుతాడు. అతను కూడా విమానిత, ఆ విధంగా బాధపడినవాడు. ఇంకా వల్లభ అవరుద్ధ, ఇదైతే మీకు ఈనాటి ఏంటి ఆనాడు ఎక్కడి నుంచి మీకు కీచక పర్వం నుంచి ఉంది. కీచకుడు ఎవరయ్యా? వల్లభుడు. వల్లభుడు అంటే రాజుకు ప్రియమైన వాడు. రాజు ప్రియమైన వాడు ఏమిటి? ఇప్పుడు మనకు ప్రజెంట్ పొలిటీషియన్స్ విషయంలో కూడా వింటున్నాం. భార్య తరఫు బంధువుల వల్ల ఎలా నష్టపోతున్నారు అనేది మనం వింటున్నాం. కాబట్టి భార్య తరఫు ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళందరూ రాజా శాలకులు అంటారు. మన శాలక నుంచి వచ్చిందే సాలి అని ఆ ఉర్దూ పదం ఏదైతే ఉందో అది. సో రాజశ్యాలకులు మంత్రి గారి బియ్యం కూడా వచ్చేది, రాజుగారి భావమరిది. ఆ భావమరిది అనేది తీసేసి అసలు భావ అనేది నాటశాస్త్రంలో ఉంటుంది. భావ అనేది ఒక అద్భుతమైన ఆనరబుల్ సంబోధన. భావ అని పిలుస్తారు. ఆ భావ అనేది మనకు మామూలుగా సంస్కృతంలో బావగారిని అక్క భర్తను అనరు, కానీ మామూలుగా తెలుగులో మనకి భావ అనే దాని నుంచి భావ అని ఒక గౌరవాస్పదమైన సంబోధన అన్నమాట. అది కాస్త అది పోయి బామ్మర్దికి వచ్చింది. బామ్మర్ది అంటే కంప్లీట్ గా లైట్ అన్నమాట, తేలికపాటి ఒక ట్రీట్మెంట్, తేలికపాటి భావం. అందువల్ల వల్లభ అవరుద్ధ, రాజు బంధువుల చేత బంధింపబడిన వాడు లేదా ఆపబడినవాడు అంటే ఏమిటి? వాడికి ఏ పొజిషన్ రావాలన్నా లేదా రాజాశ్రయంకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్ని విధాలా అతని పురోగతిని ఎవరి పురోగతినైతే రాజు యొక్క బంధువులు, రాజు యొక్క హితులు అడ్డగిస్తారో అలాగా అడ్డగింపబడిన వాడు వల్లభ. మీరు చూడండి, ఇది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసినా, తెలుగులో చేసినా, హిందీలో చేసినా, ఈ సమాసాలు నిజంగా సమాసాలు అంటేనే సమస్తం అంటే దగ్గరికి చేసి చెప్పడం. ఈ సమాసాలలో ఎంత సింపుల్ గా ఉందో అది మనము తెలుగులో కానీ ఇతర భాషలో కానీ దాన్ని వివరించాల్సి వస్తే 2-3 వాక్యాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వెరీ సింపుల్, వల్లభావరుద్ధ, వల్లభుల చేత అవరుద్ధుడు, దట్స్ ఆల్. దీన్ని మనము రాజుగారి బంధువుల చేత అడ్డగించబడిన వాడు ఇంత పొడుగు చెప్పాలన్నమాట. అంటే సంస్కృతంలో బ్రీవిటీకి ఇది ఉదాహరణ అన్నమాట. ఇంకా సమాహూయ పరాజిత, మరి పిలిచి అవమానించడం. గురువుగారేమో జోదము ఇత్యాదులకని చెప్పారు. పిలిచి అవమానించడం, ఇక పిలిచి అవమానించడం అంటే మీరు దేనికైనా చెప్పొచ్చు. పిలిచి ఏదో మనకు చేశారు కదా ప్రీతి జ్యోదం అని చెప్పేసి జోదాన్ని పిలిచి అవమానించినట్టు, ఏదో ఇంటికి పిలవడము, తీరా వచ్చిన తర్వాత అత్త వాళ్ళని సరిగా చూడకపోవడము, సరిగా రిసీవ్ చేసుకోకపోవడము, లేదా ఏదో ఒక విషయం మీద అవమానించడం. ఆ విధంగా ఆహ్వానించబడి అవమానించబడ్డ వాళ్ళకి ఇప్పుడు పిలిస్తే వెళ్ళాము ఇదేమిటి అని అలాంటి వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది. మామూలుగా మనం పిలవకుండా ఏదో వెళ్ళిపోతే మనం చూడలేదంటే ఏమోలే వాడికి పాపం మేము వచ్చింది తెలియదు ఏదో అనుకుని మనం సవరించుకోవచ్చు. కానీ పిలిచి మరీ ఆ విధంగా చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల చెప్తున్నాడు ఆ విధంగా సమాహూయ పరాజిత. మరి పిలిచి అవమానించడం అనేది ఏదైతే ఉందో ఆ పిలిచి అవమానించడం అనేది కూడా ఒక కారణమవుతుంది. అదేవిధంగా ప్రవాస ఉపతప్త, ఎక్కడికో పంపించి మనకు చెప్తూ ఉంటారు కదా పోలీసులు కానీ ఆఫీసర్స్ కానీ, ఎక్కడికో ఒక దగ్గర పంపించేసేసి, అంటే ఏమిటి, నీళ్లు నిప్పులు దొరకని చోటికి ఎక్కడికో పంపించేసేసి ఏదో డిజర్టెడ్ ప్లేస్ లో పంపించేసి తగినటువంటి సౌకర్యాలు ఏమి ఏర్పరచకుండా అక్కడ ప్రవాస ఉపతప్త, అక్కడి పంపించి తద్వారా కష్టపెట్టబడిన వాడు. ఇప్పుడు ఎక్కడైనా పంపిస్తే అందుకు తగినటువంటి సౌకర్యాలు అవి చూపించాలి, కానీ అలా కాకుండా దూరదేశంలో ఉండి బాధపడిన వాడు, వీళ్ళేదో పంపించడము దానివల్ల తద్వారా బాధపడటము. అదే విధంగా కృత్వా వ్యయం అలబ్ధ కార్య, కృత్వా వ్యయం. ఇప్పుడు మీరు మళ్ళీ ఐ డోంట్ బాదర్, ఇప్పుడు మీరు చూడండి అందరూ కూడా ఈ సర్పంచులు ఇత్యాదులు అందరూ కూడా, నేను చెప్పేది అసలు ఓపెన్ డిబేట్ పెట్టినా కూడా చెప్పడానికి ఇందులోది అందులో చెప్పడానికి నాకు ఏం అభ్యంతరం లేదు.
ఇప్పుడు సర్పంచులు అందరూ మేము ఖర్చు పెట్టాము, మాకు ఇవ్వలేదు, పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వండి అని గోల గోల చేస్తున్నారు. ఇది ఓపెన్, ఇది ప్రతి పత్రిక ఘోషిస్తుంది, రహస్యాన్ని నేను బట్టబయలు చేయట్లేదు. ప్రతి పత్రిక ఘోషిస్తుంది, ప్రతి వాడు ఎవరిని కదిలించినా చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు పాపము వాళ్ళకి ఎంత మండుతుందో మీరు చూస్తున్నారు. ఎవరు పదవిలో ఉంటే వాళ్ళ మీద తీర్చుకుంటారు. కృత్వా వ్యయం, ఖర్చు పెట్టిన తర్వాత అలబ్ధ కార్య, వాడు ఖర్చు పెట్టాడు, పని కాలేదు అంటే ఇది ఏ రకంగా, అదేమో వాళ్ళు ఖర్చు పెట్టిన ధనం రాలేదని. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రజల నుంచి అభిమానం కోసం కదా వాళ్ళు చేశారు. అది అది అక్కడ కొంతమంది మీకు అది ఇప్పిస్తాము, ఇది ఇప్పిస్తాము, ఏదో అన్ని మీరు వింటున్నారు కదా, క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ అని మరొకటని, వీసా ఇప్పిస్తాము, ఫారిన్ పంపిస్తాము, అదని ఇవన్నీ చెప్పేసేసి డబ్బులేమో తీసుకుని అలబ్ధ కార్య, వాడి కార్యం కాలేదు, వాడి పని కాలేదు. వాడు ఉన్నదంతా మీరు ఈ మధ్య చూస్తున్నాం కదా, ఉన్నదంతా ఊర్చి అమ్ముకుని ఆర్చుకుని అన్నీ చేసుకుని వాడు వెళ్ళిపోతే వాడి పని అవ్వదు. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎదురుగా కనబడితే పీక విసుకు చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది కదా. ఎందుకంటే నిస్సహాయత్వంలోనే కోపం వస్తుంది, ఏమి చేయలేనప్పుడు. అలబ్ధ కార్య. ఇంకా స్వధర్మాత్ దాయా దాయాద్యాద్వ అంటే దాయాదులు మొదలైన ఉపరుద్ధ, ఎవడన్నా తన ధర్మాన్ని తన పని తను చేసుకోబోతాడు. నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వేమో ఇప్పుడు మామూలుగా మనకి ఎన్నో ఉంటాయి, వాడు ఏదో పని చేసుకోవాలనుకుంటాడు, లేదు లేదు నువ్వు ఇది చెయ్యొద్దు అని బలవంతంగా. ఈ ఇలాంటి వాటికి కూడా మనకు ఉదాహరణలు బోలెడు దొరుకుతాయి. ఏదో చేస్తుంటే నువ్వేం చేయొద్దు, నువ్వు ఇప్పుడు మామూలుగా ఏదో ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటే ఇంకోటి చేసుకుంటే నువ్వేంది చేసేది, నువ్వు చేయక్కర్లేదు అని ఏదైతే ఒక ధర్మంగా అనుకొని ఏదైనా ధర్మకార్యం ఆచరించకపోతే ఆపడము. అదే విధంగా బంధువులు వాళ్ళ దగ్గరికి వెళదాము అంటే నువ్వు వెళ్ళకూడదు, ఇప్పుడు వెళ్ళకూడదు అన్నప్పుడు తన పని ఏదో తన పని తను చేసుకుంటుంటాడు. లేదు లేదు ఇక్కడ ఇట్లా చేయకూడదు, నువ్వు అట్లా చేయకూడదు, ఏదో మన ఫైల్ మనం కరెక్ట్ గా రాసుకుంటాము, నథింగ్ డూయింగ్, ఇట్లా చేయాలి. అదే విధంగా మేము ఇలా వెళ్ళొస్తాం, లేదు మీరు మీ బంధువులను కూడా కలవకూడదు ఇలా అన్నప్పుడు వాడి పని వాడిని చేసుకోనియకపోవడము అండ్ బంధుమిత్రులను కూడా కలవనీయకపోవడము. అలాంటి వాడు ఉపరుద్ధ, అలా ఆపబడిన వాడు. ఇంకా మాన మాన అధికారాభ్యాం భ్రష్ట, అధికారము అంటే మానము, గౌరవము పోయి అధికారము పోయి. ఇప్పుడు ఏదో అది ఎలాంటివి అంటే మీకు అందరికీ విడదీసి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో ఒక ఫాల్స్ కేసులో ఇరికిస్తే గౌరవము పోతుంది, అధికారము పోతుంది. రాంగ్ది ఏదో ఒకటి నేరం మోపి ఉన్న పదవి నుంచి తీసేస్తే పదవి పోతే బతుకొచ్చేమో కానీ మాన మర్యాదలు కూడా పోతే ఎలా బతుకుతారు అంటే, నాయన నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో ప్లీజ్ రిజైన్ అంటారు. రిజైన్ అని మర్యాదగా చెప్పి పంపిస్తారు. వాడు ఎక్కడో దగ్గర వాడిది ఏమి బ్యాడ్ రిమార్క్ లేకపోతే ఎక్కడో వాళ్ళ దగ్గర జాబ్ చేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు, కులందుండు బతుకుతాడు. కానీ అట్లా కాకుండా కచ్చగట్టి వాడి ఏమంటారు సిఆర్స్ అంటాం మన, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, అవన్నీ పాడు చేసేసి వాడి కెరియర్ను పాడు చేసేసి వాడికి ఉద్యోగం తీసేస్తే వాడి మనస్సు ఎలా అయిపోతుంది? అది అన్నమాట మాన అధికారాభ్యాం భ్రష్ట. రెండిటి నుంచి కూడా పాపం భ్రష్టుడైన వాడు అంటే వీళ్ళ వల్ల, ఈ అధికారి గణం వల్ల అయిన వాళ్ళు. కుల్యై అంతర్హిత, అదే విధంగా పాపము తనకు సంబంధించినటువంటి ఆ తన తన కులానికి అంటే మనం ఈ వెలివేయడము ఇత్యాదులు మనం మాట్లాడతాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం పేదగా ఉండడమో ఏదో ఉంటే ఆ వీడిని కొంచెం నీచంగా చూస్తారు. అంతర్హిత అంటే తిరస్కృత అని అర్థం అన్నమాట, తిరస్కరించబడిన వాడు అంతర్హితం. అంటే వాడు అసలు ఇగ్నోర్డ్ అంటాం మనం, ఇగ్నోర్డ్ అన్నమాట. అతన్ని తన కులం వాళ్ళే వాడిని కంప్లీట్ గా బికాస్ ఆఫ్ పావర్టీ ఆర్ సంథింగ్ వాడిని ఇగ్నోర్ చేస్తే అంటే నెగ్లెక్ట్ చేస్తే, ఒక రకంగా అణచివేసి తిరస్కరిస్తే, అప్పుడు తిరస్కారానికి గురైతే అప్పుడు కూడా ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రసభాభిమృష్ట స్త్రీక, ప్రసభం అంటే బలవంతంగా బలాత్కారం అన్నమాట.
అభిమృష్ట అంటే స్పృశించిన, స్త్రీలు కలవాడు. అతను ఒక వ్యక్తికి సంబంధించిన స్త్రీలను, ఓ వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీలను ముట్టుకొని స్పృశించిన వాడు అంటే ఒక రకంగా అవమానించిన వాడు, లేదా ఒక అకార్యము చేయబోయిన వాడు. అలాంటి వాడు భార్యను కానీ, సోదరుని కానీ, కూతుర్ని కానీ, ఎవరినైనా కూడా అతన్ని కొట్టి, ఇప్పుడు మన పాండవులో జరిగింది అదే కదా. ఇప్పుడు అదే వ్యక్తిని కొట్టినా తిట్టినా భరిస్తారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీ జనాన్ని గనక పరిభవిస్తే, మనకు తెలుసు ఆ పరాభవానికి లోను కాలేకనే కదా పద్మిని, చిత్తూరు రాణి పద్మిని అదేదో మొత్తం అగ్నిజ్వాలల్లో మాడి మసైపోయింది. అలాంటిది భరించలేరు. కాబట్టి ఆ ఎవరి స్త్రీజనాన్ని అయితే వీళ్ళు పరాభవిస్తారో అలాంటి వాడు కారాభిన్యస్త, కారాగారంలో ఉంచబడిన వాడు. అంటే వాడు అసలు దోషం ఇప్పుడు ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి జైలు శిక్ష విధిస్తే వాడికి అంతగా ఉండదు, నేను తప్పు చేశాను కదా అని కనీసం ఉండొచ్చు. దానికి మించినటువంటి, అందుకే యథాపరాధ దండ అనేది ఒకటి ఉంది. అలా జైల్లో కారాగారంలో ఉంచేసేసి, అంటే నిష్కారణంగాను మరి చాలా రోజుల పాటు అలా ఉంచినప్పుడు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా ఇల్లీగల్ గా జరిగిన విషయాలు చెప్తున్నారన్నమాట. కాబట్టి అకారణంగా జైల్లో ఉంచినప్పుడు కారాభిన్యస్త, జైల్లో ఉంచబడినవాడు తప్పు చేయలేదు. ఈ మధ్య మనం పేపర్లలో చూస్తాం, వాడేదో ఒక మంచి వ్యక్తిని కూడా, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, చాలా ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల చేస్తారు. వాడు అప్పటికే సగం ముసలోడు అయిపోయినాడు, బయటకు రాగానే చచ్చిపోతాడు. అసలు ఏమిటి, అతను కాకుండా వాడు చనిపోయే దశకు వచ్చిన పక్కన వాళ్ళకి, అది మనలాంటి వాళ్ళకే గుండెలు మండిపోతూ ఉంటాయి. సో అది చాలా తప్పు కదా. కారాభిన్యస్త పరోక్త దండిత, ఎవడో చాడీలు చెప్తే అది పట్టుకుని, ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం, తిమ్మర్స్ విషయంలోనే చూస్తూ ఉన్నాం. ఎవడో చెప్పింది విని దండించడం అంటే, నువ్వు కంప్లీట్ గా నిజాలు నిర్ధారణకు రాకుండా, సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండా వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఎప్పుడైతే దండిస్తాడో అలా దండించబడిన వాడు. మిథ్యాచార వాసిత, ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తూ ఉంటామండి. మిథ్యాచారం అంటే పాపం వాడు చేసింది లేదు పెట్టింది లేదు. ఇప్పుడు మనం ఆ మధ్య కాలంలో చాలా విన్నాము, వాడేంటి ఇదేదో బాణావతి చేసిండని చంపిండని, అభిచార మంత్రాలు చేసిండని చంపిండని, వాడింట్లో ఏదో పసుపు కుంకుమలు ఉన్నాయని, అలా చేసినవి కూడా మనం విన్నాము, చూసాము. ఈ సంఘటనలు మన సమాజంలో కోకొల్లలు. కాబట్టి మిథ్యాచార వాసిత, వాడికి ఏదో పాపం వాడు చెయ్యని పని చేసిండు అని ఆచారం అని చెప్పేసేసి వాడిని వెళ్ళగొట్టడము, వాడిని శిక్షించడము ఇత్యాదులు చేసిన వాడు అనమాట. తర్వాత అంతేకాకుండా అలా ఇప్పుడు ఇక్కడ ఈ వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ గురువుగారు ట్రాన్స్లేషన్ మిథ్యాచార వాసిత అంటే అలా వాళ్ళ ఆచారాల నుంచి మళ్ళింపజేయబడిన వాడు అని ఇచ్చారు. అంటే అలాంటి అది మామూలుగా ఏది ఒకటేమో అసలు చేయకున్నా చేసినట్టుగా చేసి శిక్షించడం ఒకదారైతే, ఎవడైనా ఇలా చేస్తున్నాడు అని ఉంటే వాడు చేస్తున్నాడా చేస్తులేడా అనేది ఏది ఉన్నా, అంటే ఇక్కడ మిథ్యాచారం ఇలాంటివి ఏదైనా ఉంటే, అభిచార మంత్రాల కథలైన ఒక లక్షణాలు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే వీడి లక్షణాలు ఇలా ఉన్నాయి, వీడు ఇలా చేస్తున్నాడు అని వాడి లక్షణాలను బట్టి అనుకుని వాడిని నువ్వేదో చేస్తున్నావు, చెయ్యొద్దు అని అంటే, వాడు నిజం చెప్పాలంటే వాడు అది అసలు వాడు దుష్టాచారము అభిచార మంత్రాలు చేస్తున్నాడో లేదో, కానీ వాడేదో మామూలు పూజ చేసుకుంటుంటే కూడా నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు, గుమ్మడికాయ కొడుతున్నావు అది చేస్తున్నావు అని గనక అంటే, వాడు చేసేదాన్ని ఆ పక్కన చేయకుండా చేయడం వల్ల, అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే నిజంగా అభిచార మంత్రాలు చేసే వాళ్ళని కూర్చి ఉండదు. ఎందుకంటే అభిచార మంత్రాలు చేసే వాళ్ళని శిక్షించాలి, అది వేరు. కానీ అలా ఆరోపించబడిన వ్యక్తికి నువ్వు చేసుకునే పని కూడా చేయనీయకుండా నువ్వు ఏదో రుద్రాక్షమాల వేస్తే కూడా తప్పే అంటే, అప్పుడు పాపం అలాంటి వాడికి కోపం వస్తుంది. సర్వస్వం ఆహారిత,
సర్వస్వం, స్వం అంటేనే తనది, సర్వస్వం వాడి యొక్క సమస్తము ఆహారిత అంటే అంత ఎవరి సర్వస్వము కొల్లగొట్టబడిందో, ఎవరి సర్వస్వం తీసుకొని పోబడిందో అలాంటి వాడు. బంధన పరిక్లిష్ట, కొన్ని రోజులు రూముల్లో వేసేసి కట్టేసి బాధించడం, ఏదో కిడ్నాపింగ్ అని మనం మాట్లాడతాం కదండి, కిడ్నాపింగ్ అని మరొకటని, అలా చేసిన వాడు పరిక్లిష్ట, ఆ బంధనం వల్ల చాలా క్లేశాన్ని అనుభవించిన వాడు. తర్వాత ప్రవాసిత బంధువు, ఎవరి బంధువులను దూరంగా పంపించేస్తారు, బహిష్కరించడము లేదా పంపడము. అంటే పంపించేసి, ప్రవాసిత బంధు అంటే వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎంతో కాలంగా రాకుండా, ప్రవాసితం నుంచి వచ్చిందే ప్రోషిత, ఈ వసుధాతువుకు ఉష అని ఇది వస్తుంది, అందుకని ఉషిత ప్రోషిత అని ప్రోషిత భర్తృక అంటారు, ఎవరి భర్త అయితే దూరదేశం వెళ్ళి ఉంటాడు. అదే విధంగా ప్రవాసిత బంధువు, ఇక్కడ ప్రవాసిత అంటే ప్రవాసానికి పంపించబడిన బంధువులు కలవాడు, అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళని చాలా కాలం పాటు ప్రవాసానికి పంపించేస్తే సమాచారం తెలిస్తే మనం దీన్ని చదువుకునేటప్పుడు మనం ఇంతకు ముందు చెప్పినవి కూడా అప్లై చేసుకోవాలి. ఏమని, అక్కడ ఏదైతే గూఢచారి ఇత్యాదులు ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషణ అవంతా కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి రాజకార్యంలో విత్ ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి ఇవన్నీ ఉన్న వాళ్ళకి క్రుద్ధ వర్గంలోకి రారు. ఇదంతా కూడా ఈ రకమైన అన్యాయాలకు గురి అయిన వాళ్ళు అని మనం ఎప్పుడు కూడా అప్లై చేసుకోవాలి. అంటే ఒక సరి అయిన పద్ధతిలో కాకుండా అక్రమ పద్ధతిలో ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అలాంటప్పుడు ఇది క్రుద్ధ వర్గ. ఇప్పుడు ఇన్ని రకాల వాళ్ళు క్రుద్ధ వర్గంలోకి వస్తారు, వాళ్ళు క్రుద్ధులై ఉంటారు. పగ ఎలా తీర్చుకోవాలి, ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఏ అవకాశం ద్వారా పగ తీర్చుకోవాలి అని ఉంటారు, వీళ్ళని క్రుద్ధ వర్గాన్ని చెప్పారు. ఇంకా మనకి ఎంతో మంది కనబడతారు, ఈ గ్రూప్ లోకే చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎక్సెస్ ట్యాక్స్ ఇవ్వడము, మరొకటి చేయడము, ఏదో ఒకటి. అసలు దీనిలోకి మనం ఎంతమందిని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారో, మాకు ఇది రాలేదు, మాకు అది రాలేదు అని ఏదైతే అన్యాయానికి గురైన వాళ్ళు గగ్గోలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వర్గంలోకి. అంటే ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రుద్ధ వర్గము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సులభంగా ఆ కోపం అనేది ఒకటి బాగా చాలా ఉద్రిక్తంగా ఉంటుంది కాబట్టి, ఉద్ధతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా ప్రతీకార చర్య తీసుకోవాలి అనే దానిలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎవరన్నా కొంచెం ఇట్లా చెయ్యిత ఇస్తే, ఆసరా ఇస్తే, అప్పుడు తప్పకుండా మన ఇతరులకు లొంగిపోయి ఈ ప్రతీకారం తీసుకునే అవకాశం కల్పించే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతారనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత మనకి క్రుద్ధ వర్గ తర్వాత లుబ్ధ వర్గ చెప్తాడు. లుబ్ధ వర్గ తర్వాత భీత వర్గ, నెక్స్ట్ భీత వర్గ చెప్తాడు. ఇక్కడ పైననేమో క్రుద్ధ లుబ్ధ భీత అన్నాడు, ఇక్కడనేమో దీని తర్వాత భీత వర్గ చెప్పాడు, తర్వాత లుబ్ధం చెప్పాడు, తర్వాత మాని వర్గ చెప్పాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అంటే దీని తర్వాతది కూడా ఈ తర్వాతది మనకు అమాత్యులకు వస్తుంది. ఇవి నయాధికారం అని ఏదైతే మనం అనుకున్నామో మొత్తం అసలు నిజం చెప్పాలంటే, అందుకే సిలబస్ లో వాటిల్లో పెట్టదలుచుకున్నా, కోర్సులో పెట్టదలుచుకున్నా మొదటి అధికరణము పెడితే చాలన్నమాట. ఇప్పుడు సివిల్స్ రాసే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇది వీళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు పాపం కొంచెమని రికార్డింగ్ స్టాప్ చేయొచ్చండి మీకు. ఇది ఐఎమ్ లీవింగ్ ఫర్ డిస్కషన్. సో ఈ వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఏదో ఈ అర్థశాస్త్రాన్ని ఏదో కరికులంలో పెట్టాలి ఇత్యాదులని చూస్తున్నారట. వాళ్ళ కరికులంలో మేనేజ్మెంట్, కామర్స్ ఇత్యాదులు చూస్తున్నారు, ఎకనామిక్స్, కామర్స్, మేనేజ్మెంట్. కానీ నిజం చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ లోనే ఇంట్రొడ్యూస్ చేయాలి. పర్టికులర్లీ ఈ ఫస్ట్ అధికరణం ఏదైతే ఉందో
ఇది ఒక కోర్స్ పెట్టారు, నాగ్పూర్లో పెట్టారు. నేనే క్లాసులు తీసుకున్నాను, సిలబస్ తయారు చేసి క్లాసెస్ కూడా 2 బ్యాచ్లు వచ్చాయి. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ అనట. ఎక్కడ? నాగ్పూర్ రామ్టేక్ యూనివర్సిటీలో మధుసూదన్ గారు ఉన్న దానిలో ఆ కోర్స్ పెట్టారు. దట్ ఈస్ ఫర్ ఈ సివిల్స్ వీళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్ పీపులే. పర్టికులర్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ పీపుల్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. అది బాగానే నడుస్తోంది. సో అది అవసరం అన్నమాట. ఇట్లాంటిది తప్పకుండా ఉండాలి. ఉంటేనే కనీసం మనకి ఏమవుతుందంటే అంత